ఇది ఇప్పుడే వచ్చి కూర్చున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ పండుగ సీజన్లో, ఈ క్రిస్మస్లో మనందరం ఉన్నాము. క్రిస్మస్ అంటే అర్థమేం చెప్పండి అయ్యా? క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. పూజ అనకూడదు, మనం ఆరాధన. కాబట్టి ప్రజలు, అసలు మాస్ అంటే ప్రజలు, సమూహం అందరూ కూడా కలిసి ఆరాధించే, అంటే మనం ఎప్పుడు ఆరాధన చేసుకుంటాం కదా, మన హృదయంతో ఆరాధన చేస్తాం, కుటుంబాలు ఆరాధన చేసుకుంటాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం. అయితే దీనికి ఒక ప్రత్యేకత మీద ఒకటి పెట్టారు. ఆనాడు పెద్దలందరూ కూడా కలిసి క్రీస్తు పుట్టుక అని ఒక రోజుని ఏర్పాటు చేసుకొని, ఈ దినమందు రోమన్ ఎంపరైర్స్, అంటే క్రిస్మస్ రోజు అనమాట, ఒక డేట్ పెట్టుకుని దానికి ఆ రోజున యాక్చువల్గా ఈ రోజున క్రిస్మస్ రోజు వాళ్ళు సూర్య భగవాన్ని పూజించే రోజు అది. అంటే సూర్యుడు అందరికి కూడా ప్రత్యక్ష దైవంగా భావించి దాన్ని ఆరాధన చేసేవాళ్ళు. ఎప్పుడు అది? రోమీల కాలములు కదా, రోమా ప్రభుత్వము పరిపాలిస్తున్న రోజుల్లో. మనకు అనేక చరిత్రలు ఉన్నాయి, ద గ్రేట్ కింగ్డమ్స్ కదండి. మొదట ఏ రాజ్యం చెప్పండి అమ్మా? మనకు రాజ్యాలు ఉన్నాయి కదా, పరిపాలించే రాజ్యాల్లో లెక్క ప్రకారం అష్షూరులు వస్తారు, తర్వాత ఈజిప్ట్ వస్తుంది, తర్వాత మనకి బబులోన్ కదండి, అంటే దావీదుకు వచ్చిన దర్శనంలో ఉన్నటువంటి రాజ్యాలు. బబులోన్ రాజ్యము, తర్వాత మాదియా, పర్షియన్స్ అండ్ పార్సీకులు. ఆ తర్వాత ద గ్రేట్ కింగ్డమ్ ఎవరు చెప్పండి? అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ తర్వాత రోమన్స్ పరిపాలించారు. ఆ రోమీలు పరిపాలించిన కాలంలోనే యేసు ప్రభు వారు జన్మించాడు, హల్లెలూయా. ఆ తర్వాత యూరప్ వచ్చింది, ఆ తర్వాత మిగతా రాజ్యాలు ఉన్నాయి, మనం చూస్తాం, యునైటెడ్ కింగ్స్ అన్నమాట, కింగ్డమ్స్ అయినా కూడా. బట్ ఎనీవే, ఏదైనా కానీ దేవుడు రోమీయులు పరిపాలించే కాలంలో 250 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. తర్వాత దాదాపుగా 20 రోమన్ ఎంపరైర్స్ దేశాన్ని పరిపాలించడం మనం చూస్తున్నాం. బట్ ఏదైనా సరే మనందరం కూడా క్రిస్మస్ సీజన్లో ఉంటున్నాం. ద రీజన్ ఫర్ సీజన్ కదండి, అంటే ఈ సీజన్కి రీజన్ ఏంటి అసలు కదా? కారణాలు ఏంటంటే మనుషుడు ఈ లోకంలో దేవుని యొక్క కృపకు దూరంగా ఉన్నాడు. కాబట్టి పాపము మనుషులో ప్రవేశించిన తర్వాత మనిషి ఇంకెన్నడూ కూడా దేవుణ్ణి చేరుకోలేని దూరస్తుడుగా అయిపోయాడు మనిషి. ఆ కారణం చేత సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సాక్షాత్తు దేవుడే మానవుడిగా, నరావతారిగా ఈ లోకానికి రావాల్సినటువంటి మరి ఆవశ్యకత ఏర్పడిందని మనకు దేవుని వాక్యాలు మనకు స్పష్టంగా, బహు సూటిగా మనతో మాట్లాడుతున్నవి. మనిషికి చాలామంది ఆ దేవుడు నాకు అక్కర్లేదు అనుకుంటూ ఉంటారు కదమ్మా. చాలామంది దేవుడితో నాకు పని ఏంటంటే నా పంట నేను పండించుకుంటున్నాను, లేకపోతే నా ఉద్యోగము నేను చేసుకుంటున్నాను, నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను, సో వై షుడ్ ఐ నీడ్ గాడ్? ఇది మనుషుల్లో ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. ఇది దేవుడు నీకు ఎందుకు కావాలంటే, దేవుడు నిన్ను చేశాడు కాబట్టి దేవుడికి నువ్వు అవసరమే ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన పోలికలోను తన స్వరూపంలో మనుషుడు నరులను చేశాడు కాబట్టి దేవుడికి మనుషులు అంటేనే ఇష్టం. ఈ మనుషుడు చెడిపోయినప్పుడు బాగు చేయాల్సిన బాధ్యత దేవుడి మీద ఉంది. కాబట్టి దేవుడు మనుషుని బాగు చేసుకునే ప్రక్రియలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్త్రీ సంతానముగా దేవుడు చెప్పాలా పుట్టినవాడు, అవునా? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం దయచేసి. జెనసిస్ చాప్టర్ 3 verse 15 చదువు, తీసిన వారు త్వరగా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడే దేవుడు చాలా మూలాన్ని పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఈ మర్మాన్ని తెలుసుకోండి. సంఘానికి ఐ థింక్ యూ ఆల్రెడీ నో ఇట్ కదా. ద స్క్రిప్చర్ జస్ట్ వాజ్ రెడ్ ఈజ్ అబౌట్ ద క్రిస్మస్. ఇదే క్రిస్మస్ గురించి చెప్పినటువంటి మర్మమై దాగున్నటువంటి ఒక మాట ఇది. పాపంలో పడిన మానవుని రక్షించే విధానం గురించి మొట్టమొదటిగా చేయబడినటువంటి వాగ్దానం ఇది, హల్లెలూయా. మొట్టమొదటిగా చెప్పిన వాగ్దానం ఇది. యెహోవా దేవుడు ఎప్పుడైతే ఆది మానవులు పాపం చేశారో, పాపం చేసినప్పుడు అక్కడ ముగ్గురు కనపడతారు మనకి. ఒకటి ఆదాము, 2 అవ్వ, 3 సర్పము, అపవాది అనమాట.
ఈ ముగ్గురికి దేవుడు జడ్జిమెంట్ చేస్తున్నాడు. మొట్టమొదట జడ్జిమెంట్ ఎక్కడ జరిగిందంటే ఏదెను తోటలో. తెలుసమ్మా మీకు? ఏదెను తోటలో దేవుడు న్యాయాధిపతిగా నిలబడి అపరాధం చేసినటువంటి ముగ్గురు మనుషులు నిలబెట్టేసి ఇక్కడ దేవుడే వాళ్ళ పక్షముగా మాట్లాడుతున్నాడు. ఆయనే జడ్జ్. గాడ్ ఈజ్ ద జడ్జిమెంట్ సీట్. దేవుడే ఆ న్యాయాధిపతి అయిన దేవుడే ఆ జడ్జిమెంట్ సీట్లో కూర్చొని న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపం చేసిన ఈ మనుషులు నిరంతరము పాపములో నిండిపోతారేమో, కాబట్టి ఈ పాపములను పరిహరించడానికి దేవుడు వారిని ఆ ఏదెను అనవన్న, ఏదెను అంటే ప్రప్రదమైనది, ప్రధానమైనది, ఈ ప్రదేశంలోనే మనుషుని దేవుడు చేసుకున్నాడు. ఇదే ప్రదేశంలోనే మనుషుడు దేవుని ఆజ్ఞను మీరి పాపంలో పడిపోయాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడే వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మానవునికి. ఏమనంటే అది నిన్ను ఏం చేస్తుందంటమ్మా, నువ్వు తల మీద కొట్టుదువు, తర్వాత అదే అన్న మాటకి అక్కడ కింద ఫుట్ నోట్స్లో ఏమైంది, ఆయన కదమ్మా. ఆయన అంటే ఎవరు? ఆయన చెప్పండి అమ్మా. కుమారుడు, లోకానికి రాబోతున్న కుమారుడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ప్రతివాడు నశింపక ఈ నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఏదైతే ఆది మానవంలో ఉన్నటువంటి ఈ నిత్య జీవము అది వాళ్ళలోంచి వెళ్ళిపోయింది. పాపం వాళ్ళు ప్రవేశించినప్పుడు ఆ నిత్య జీవం అనేది అది కొట్టివేయబడింది, తీసివేయబడింది. ఆత్మీయత ఉంది కానీ వాళ్ళు నిత్య జీవం అనేది లేదు. అందుకే టు రీజనరేట్ ఇట్ God has sent his only begotten son unto this world to die for our sins. ఇక్కడే యేసు ప్రభువారు యెహోవా దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు పడిపోయిన మానవుల కోసం. కాబట్టి మొట్టమొదటి వాగ్దానము ఇక్కడే చేయబడింది. క్రీస్తు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇక్కడ ఈయన స్త్రీ సంతానముగా, అంటే స్త్రీ పురుషుల యొక్క సంతానము కలయిక వల్ల పుట్టినటువంటి నరుడు కాదు. ఇతను పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపములో చేరక నిత్యము కొనియాడబడుతున్న దేవుడు అని పౌలు భక్తుడు చెబుతాడు. హల్లెలూయా. ఇతను పాపంలో చేరిన వాడు కాదు, అయితే పాపములను ఆయన మీద వేసుకున్నటువంటి దేవుడు. నీ పాపములు నా పాపములు దేవుడు మోయకపోతే ఈ లోకంలో ఎవరు కూడా ఆ భారాన్ని మోసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎవరు కూడా ఆ శక్తి లేదు, ఆ బలం లేదు. ఎందుకంటే అది చేయటానికి దేవుడే రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రాకపోతే మానవులు అనేవాళ్ళు, రాజులు అనేవాళ్ళు, ప్రభువులు అనబడి కొలవబడిన వారు, ఆరాధించబడిన వారు ఎవరికి కూడా ఈ శక్తి లేదు. దేవుడే ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము సిలువలో మరణించడానికి ఆయన ఆది కాలంలోనే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే పౌలు అంటాడు కొరింథీయుల్లో, ఇది ఒక మర్మమై ఉన్నది దేవుని కార్యము, అది నీకును నాకును జ్ఞానులకును. కదండి, ఎంతెంత జ్ఞానులు ఉన్నారు లోకంలో. మహాజ్ఞానులుగా ఎంచబడిన వారు ప్రపంచంలో గ్రీకులలో ఉన్నారు. ప్లేటో అనే ఒక తత్వవేత్త, ఏమంటారు వీళ్ళని? తత్వవేత్తలు అంటే తత్వము, థియాలజీన్స్ అనమాట, వేదాంతము తెలిసిన వారు. థియో అంటే దైవము, ఆలజీ అంటే శాస్త్రము, దైవ శాస్త్రానికి మించినదనమాట. వీళ్ళు కొందేదంటే ఈ లోక శాస్త్రాన్ని వీళ్ళు చదివి, ప్లేటో తర్వాత ఇంకెవరు ఉన్నారంటే సోక్రటీస్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తెలుసు, కొంత జ్ఞానం తెలుసు. దేవుడు అదే కొరింథీయులు అంటారు, మీలో కవీశ్వరులకు ఈ జ్ఞానం ఉందంటాడు. ఎందుకంటే దేవుడికి సకల జనులలో, సకల మనుషులకి దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క ధర్మము తెలిసి ఉండాలనే దేవుడు ఆయా గ్రంథాల్లో కొంత దేవుని గురించి మర్మము వాళ్ళకి తెలియపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనందరితో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడండి సందర్భంగా. క్రీస్తు పుట్టుకలో, దేవుని యొక్క పుట్టుకలో, అంటే దేవుడే మానవుడిగా దిగి వచ్చిన సందర్భాల్లో దేవుడు నీకు నాకు కొన్ని విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ పుట్టబోతున్నటువంటి ఈ రక్షకుడు ఆయన అనగా యేసు ప్రభువు. చూడండి, ఈ మాట ఎక్కడ ఉంది అంటే మత్తయి సువార్తలో మనకు తెలిసిన మాట. చూడండి, యెషయా దీని ముందు యెషయా అండి 7:14 చదవండమ్మా. యెషయా గ్రంథము 7:14. యెషయా గ్రంథము 7:14 అందరూ తెలిసిన మాటే కదా. ఆమె
తానే ఒక సూచన మీకు చూపును. తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి, కన్యక గర్భవతి అయి కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. చాలండి. ఇది ఒక సూచన చూపిస్తున్నాడు. ఇది మత్తయి సువార్తలోకి, లూకా సువార్తలోకి రాకమునుపు దాదాపుగా ఐ థింక్ 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనపడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చిన దేవుడు, హల్లెలూయా. గమనించండి, మీ లోకంలో ఏ దేవుడు కూడా ఇలా చేయలే. దేవుని గురించి, పుట్టబోయే ఈ మెసేజ్ గురించి అనేక మంది వక్తలు ముందుగానే, సోకాల్డ్ స్కాలర్స్ ముందుగానే ప్రవచించారు. ఎట్లా వీళ్ళకి ఇది వచ్చింది మీరు ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఎట్లా వీళ్ళకి తెలియదు? ఇప్పుడు మనకి ఆయన పేరు ఏంటండి, మన సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, నేను చనిపోయిన తర్వాత చెప్పండి, నీ ధ్యానసా సంఘాన్ని చెప్పే మాట మర్చిపోతున్నారా? 500 సంవత్సరాల తరువాత ఈ లోకంలో కన్యక గర్భాన ఒక శిశువు జన్మిస్తాడు. అతడే లోకాన్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. ఎవరు చెప్పారు గౌతమ బుద్ధుడికి మాట? మీరు బయట పోయి అడగండి ఎవరన్నా. గౌతమ బుద్ధుడు అంటే ఏం చెప్పండి అమ్మా. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? వేప చెట్టు కింద అమ్మా. ఏం చెప్పాలి? బోధి చెట్టు కింద బోధింపబడ్డాడేనా? అవునా కాదా? ఎన్లైట్మెంట్ అంటే బోధింపబడ్డాడు, వెలుగుతో నింపబడ్డాడు, లేకపోతే జ్ఞానము ఆయనకి వచ్చింది. ఆయన జీవితం అంతా కూడా మారిపోయింది. ఎక్కడ? చెట్టు మార్చిద్ది ఏమన్నా? మనం కూడా తల ఒకరు పోయి చెట్టు కింద కూర్చుంటే మనం మారిపోతూ ఉంటాం, అంతేనా? దేవుడు ఏదో ఒక రీతికి, అందుకనే అపోస్తల కార్యములు ఏముంది చెప్పండి, ఆయా సమయాల్లో ఆయా మనుషులకు దేవుడు అజ్ఞాన కాలమందు చూసి దేవుడు చూచి చూడనట్లుండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు దేవుళ్ళకు రాళ్ళకు రప్పలకు చెట్లకు పొట్లకు కాదండి, దేవుడు ఆజ్ఞాపిస్తున్న మనుషులకు. ఇదిగో ఈ మనుషుల ప్రక్రియలోనే ఈయన కూడా ఉన్నాడు కదండి. దేవుడికి బయలుపరిచాడు. ఏమంటాడంటే, కన్యక గర్భాన ఒక శిశువు జన్మిస్తాడు. నేను మొన్న చెప్పాను, మీరు ఆఫీసులో ఒక అతను కూర్చొని ఉంటే, ఇస్ బ్రాహ్మణ్. అతను అడిగితే ఈ శిశువు గురించి అతను ఉందగానండి ఆయన చెప్పట్లేదు. ఈ శిశువు, ఈ బాలుడు ఎవరంటే నేను యేసు ప్రభు అని చెప్పాను. ఎందుకంటే ఈయన పుట్టుకతో సర్వ మానవాళికి వెలుగు వచ్చేస్తుందని చెప్పాను. హల్లెలూయా. ఎందుకంటే లోకమంతా కూడా అంధకారంలోనూ చీకటిలోనూ కొట్టుమిట్లాడుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి జన్మించినప్పుడు ఆకాశంలో ఏమొచ్చింది చెప్పండి అమ్మా? నక్షత్రం దేనికి సూచనిస్తుంది? దారి చూపించడానికి, వెలుగుకు కదండి, సంతోషానికి గుర్తు. ఈ మాటలు చెప్పినప్పుడు అతనికి నిజంగానే అతను మనసులో ఒకలాంటి ఆలోచన బయలుదేరింది. క్రీస్తు ప్రేమ తినబెట్టారా? కాబట్టి ఇది అనేక మంది మనుషుల ద్వారా ఈ పుట్టబోయే రక్షకుని గురించి ముందుగానే తెలియపరచబడింది. అట్లానే ఇప్పుడు మనం చదువుకున్నాం, మేడో పర్షియన్ అంటే పార్సిక రాజు అయినటువంటి జొరస్ట్రాస్ అని ఒక అతను ఉన్నాడు. పార్సిక రాజు, ఈయన జ్ఞాని. ఈ పర్షియన్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే జ్ఞానులు అన్నమాట. జ్ఞానాన్ని వెతికేవాళ్ళు వీళ్ళు కూడా. అంటే ఖగోళం అంటే ఏమంటారు? ఖగోళాన్ని, ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు, అంటే అంతరిక్షంలో ఏమేమి జరుగుతుందో వింతలు విడ్డూరాలు చూసేవాళ్ళు అనమాట. ఈ జొరస్ట్రాస్ అనే ఒక రాజు, అంటే పర్షియన్ కింగ్ అనండి, పర్షియన్ మరి జ్ఞాని అనండి. ఇతనికి ఒక పుస్తకం ఉంది, జన్ అవస్థ. ఏం చెప్పండి అమ్మా? అవస్థ కాదము, జన్ అవస్థ అని. అదంట జన్ అవస్థ అని ఒక పుస్తకం ఉంది, జన్ అవస్థ. దీంట్లో కూడా రాయబడి ఉంది. ఇప్పుడు మనకి తలనొప్పి వస్తే పూసుకుంటారు, ఏం చెప్పండి అమ్మా? అది జెండు బామ్. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందంట. నేను కామెంట్ చదివాను. జన్ అవస్థ అని వాళ్ళకి ఒక మత గ్రంథం ఉంది, క్షమించాలి, అదొక మత గ్రంథము. దాంట్లో కూడా రాయబడింది. ఏం రాయబడిందంటే, ఈయన కూడా ఏం చెప్పాడంటే, తూర్పున ఈశానాన
కన్యక ఒక కుమారుని కనిద్ది, ఆయనే మోక్షానికి దారిని చెప్పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా కొంతమంది జ్ఞానులు, కొంతమంది వక్తలు, ఈ ప్రపంచంలో ఒకప్పుడు చరిత్రకారుల్లో నిలిచిపోయిన వారు, వీళ్ళు కూడా రాబోయే రక్షకుని గురించి సందేశాలు ఇచ్చారు. ఎందుకు ఇవ్వబడిందంటే ఈయన నిజమైనటువంటి లోక రక్షకుడు కాబట్టి. హల్లెలూయా. ఈ లోక రక్షకుడు మన కోసం వస్తే మన ఈ రక్షకుడు మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం మన జీవితాలు ఆలోచించండి. అయితే దేవుని వార్త ఒకటి ఉంది కదండి. దేవుని వార్త ఏం చెప్పడం అది? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. ఇది సువార్త. ఏం సువార్త అంటే లోకరక్షకుడు మన కోసం జన్మించాడు. నిన్ను నన్ను రక్షించే దేవుడు నీకున్న బంధకాల్లో నుంచి, నీకున్న ఇరుకుల్లోంచి, నీకున్న ఇబ్బందుల్లోంచి, ఏదైతే నీవు బాధింపబడుతున్నావో, దేని చేత నువ్వు పీడించబడుతున్నావో, లోకా సువార్త 4:18 మనం చూస్తున్నాం. మనకు తెలిసిన మాట, ఆయన ఈ లోకానికి వచ్చిన కారణాలు అక్కడ మనం చాలా కనపడతాయి. చదువున్నామా? ప్రభు ఆత్మ నా మీద యేసు వారు ప్రవచించాడు ఆత్మతో ఉన్నప్పుడు. ఆయన బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, ఒకటి బీదలకు, రెండవది చెరలో ఉన్న వారికి, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. మొత్తం 5 ఉన్నాయి దీంట్లో కదా. గుడ్డి వారికి, చెరలో ఉన్న వారికి, బాధింపు, ఇంకా యెషయాలో కూడా మనం చూస్తున్నాం కదా, మనం గమనిస్తున్నట్టు దాంట్లో కూడా ఎన్ని మనుషుడు దేంట్లయితే పట్టబడి ఉన్నాడో, చిక్కుబడి ఉన్నాడో, బంధకాల్లో ఉన్నాడో, వీటన్నిటి నుంచి విడిపించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది. ఆయన రావడానికి గల కారణం ఇందాక మీకు చెప్పాను కదండి. ఎందుకంటే మనుషుడు పాపం చేసినప్పుడు దాని తలను చిత కొడతామని చెప్పాడు కదమ్మా. అంటే అపవాదిని అనంత నాశనం చేయటానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రానై ఉన్న రారాజుగా కదండి, రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రానై ఉన్నాడని చెప్పి అక్కడే యేసు ప్రభు వారు తీర్మానం చేస్తున్నారు. హృదయంలో, తన హృదయాలోచనలో దేవుడు ఒక సంకల్పంతో ఆదిమానవులను ఆ తోటలోంచి వెళ్ళగొట్టాడు, అపవాదిని శపించాడు. చూడు, ఎన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ ప్రక్రియ నెరవేరబోతుందో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో, ఆయన సంకల్పంలో ఈ మొత్తం కూడా జరిగిపోతూ ఉందండి. క్రిస్మస్ అంటే ఏదో బుడకలు కట్టుకోను, స్టార్ పెట్టుకోను కదమ్మా, ఇది చేసుకుంటే అయిపోయేది కాదు. చేసుకోవచ్చు నీ ఆనందం కోసం. అయితే నిజమైన ఆనందము ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు కోసం నీ జీవితాలను నువ్వు సమర్పించుకున్నప్పుడు. దేవా, నువ్వు నా కోసం వచ్చిన దేవుడు అయ్యా, ఏమిచ్చి నేను నీ రుణం తీర్చుకోగలను ప్రభా, నా పాపాలను క్షమించిన దేవుడు. చూడండి, బైబిల్లో ఇంకో మాట కూడా చదువుకుందాం. దీని యొక్క వాక్య భాగంలో మత్తయి సువార్త 1:22 చదువుకుందాం. అంటే యేసు ప్రభు వారి యొక్క స్త్రీ సంతానం గురించి మనం చూస్తున్నాం కదా. చూడండి, అక్కడ మనం గమనిస్తున్నాం. అమ్మా, కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. విన్నారు మీరు? కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఇక్కడే మనుషులకు మింగుడు పడదు, సహించుకోలేరు. ఇది లోక పోకడకు విరుద్ధమైనటువంటి కార్యం అని చెప్పి చాలామంది దీని విధమైనటువంటి ప్రశ్నలు, వాదోపవాదనలు, డిబేట్లు చేసి అనేక మంది చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు. గమనించండి, దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా చెప్పండి? దేవునికి లోకంలో అసాధ్యమైన చేయగలదా? చూపించగలడు దేవుడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే ఇది కదా. కనుకనే ఆయన స్త్రీ సంతానములో, అంటే నీకు అంటే సర్ప సంతానం. అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం 3వ అధ్యాయం అనుకుంటే కదమ్మా, ఏమంటారు చూడండి, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు బుద్ధి చెప్పిన వారు. సర్ప సంతానం అంటే ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోకుండా, సర్పం అంటే అపవాది కింద లెక్క కదండి. అపవాది, దుష్టుడు, సాతానుడు, వాని యొక్క చెరలు ఎవరైతే ఉన్నారో
ఆడి కంట్రోల్లో ఎవరైతే ఉన్నారో చూస్తున్నారు కదా, ప్రపంచం ఎంతమంది అపవాది కంట్రోల్లో ఉంటూ సాతానిక బంధకాల్లో ఉంటూ ఈ లోకంలో దేవుని చేరుకోలేక రక్షకుడైన యేసు ప్రభు దగ్గర రాలేక ఇంకా మనుషులు దాని కంట్రోల్లో జీవిస్తారు. అందుకని అక్కడ దేవుడు చెప్పించాడు కదండి, ఏమంటాడంటే ఇక్కడ యోహాను భక్తుడు సర్ప సంతానమా కదండి, సర్ప సంతానం రాబోవు ఉగ్రతను అంటే మనకు తెలుసు తెలియపరుస్తున్నాడు. ఈ ఉగ్రత అనేది ఒకటి ఉంది. ఎవరైతే యేసు ప్రభులో ఉండరో, యేసునందు విశ్వాసం ఉంచరో, అవిశ్వాసులైన వారందరూ కూడా ఒక శిక్ష దినం అనేది ఒకటి ఉంది, ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ఆ ఉగ్రతలోకి పోకుండా ఉండటానికే యేసు ప్రభు వారు ఈ లోకంకి వచ్చింది. సంగమా గమనించాలి, యేసు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకంటే నీ మీద ఉన్న శిక్ష ఏదైతే నువ్వు నేరం చేసావో ఆ నేరానికి నేరము శిక్ష, అంతే కదమ్మా, నేరము శిక్ష. నేరం చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. అయితే దేవుని ప్రేమ చెబుతుంది, ఆ శిక్షను నేను భరిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత మంచి దేవుడు ఇక్కడ ఉన్నాడమ్మా, ఆలోచించండి. ఇంత మంచి దేవుడు మాకు ఎక్కడ ఉన్నాడా? ఈ దేవుని ఆరాధించడానికి మనం ఇక్కడ చేరున్నాం. అందుకని గలతీ 4:5 ఉన్న మాట కదండి, కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్త్రీ సంతానమందు పుట్టినవాడై పాపము లేకుండా పాపరహితుడిగా దేవుడు లోకంలో జన్మించాడండి. గుర్తుపెట్టుకునే మాటలన్నీ కూడా ఈ లోకానుసారంగా దేవుడు జన్మించలేదండి. ఈ లోకుడు ప్రకారంగా ఈ లోక పోకుడు ప్రకారంగా దేవుడు జన్మించలేదు. ఆ ధర్మంగా దేవుడు రాలేదు. దేవుడు వచ్చిన ధర్మం వేరు, ఆయన నీతి వేరు, ఆయన న్యాయం వేరు. అందుకంటాడు మరియుతో, మరియమ్మంటారు కదా, అయ్యా ఇది నాకు ఎలా చెప్పాలి, ఎలా నాకు సాధ్యము అంటే షీ నోస్ ఇట్. మరియమ్మ యేసేపులు మామూలుగా రోజులు గమనించాలంటే ఆ కొండసీమల్లో ఉందామా, దాదాపుగా మేబీ షీ మైట్ హ్యావ్ స్టడీయింగ్ 10th క్లాస్ అయి ఉండొచ్చు ఆ రోజుల్లో. యేసేపు ఏమో ఒక ఇంటర్మీడియట్ చదివి ఉండొచ్చాము. వయసులు గమనించుకుంటే యూదుల్లో 3 ఉంటాయి. ఒకటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడే ఏం చేస్తారంటేనంట, చుట్టాలు బంధువులు ఎక్కడ కూడుకున్నప్పుడు ఈ అబ్బాయి ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి అబ్బాయికి అని చెప్పి వాళ్ళు ఒక దాన్ని ఆ రోజుల్లో యూదుల సాంప్రదాయం ప్రకారం అనుకుంటారంట. మనం చూస్తలా మేనత్త బిడ్డలు కానీ లేకపోతే అత్తమామల బిడ్డలు కానీ వరుసైన వారు కదా అనుకుంటారు, మా అమ్మాయి మా అమ్మాయి, మా అబ్బాయి మా అబ్బాయి అని. అట్నే వాళ్ళు జరిగిస్తారు. ఇది కేవలము యూదుల యొక్క ట్రెడిషన్ అంటే సంప్రదాయం. ఆ సంప్రదాయంలో జరిగింది ఇది ఇట్లా. అప్పుడే యేసేపు మరియమ్మకు నిశ్చితార్థం జరిగిపోయిందంట. ఆ తర్వాత ప్రధానం జరిగిద్దంట. ప్రధానం జరిగేటప్పటికి అప్పటికి ఏజ్ వచ్చి ఉంటుంది వాళ్ళకి, 15-16 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అప్పుడు యేసేపు మరియమ్మకు నిశ్చితార్థం జరిగిపోయింది. చరిత్రలో ఉన్నది ఇది కేవలము యూదుల సంప్రదాయంలో ఉంటుంది. అదైన తర్వాత ప్రధానం అయిపోయిన తర్వాత దాదాపు ఒక పెళ్లికి ముందు 1 సంవత్సరం వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా జీవించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దయచేసి ఉన్నారు అందరూ కూడా. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా. యూదుల సంప్రదాయం ఉన్నటువంటి ఇదొక విశిష్టత, ఇంకెక్కడా లేదంటే ఈ సంప్రదాయం. మొదటగా నిశ్చితార్థం అంటే పలానా వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ప్రదానం చేయాలని. ఆ 16-17 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారిద్దరికి ప్రదానం చేస్తారు. మనం చేస్తాం, ఎంగేజ్మెంట్ చేస్తాం కదా, దాని ప్రధానం వివాహం కూడా అంటారు ఒక విధంగా చెప్పాలంటే. సో అదైన తర్వాత ఆ యొక్క ప్రధానం అయిపోయిన తర్వాత 1 సంవత్సరము ఆ స్త్రీ పురుషుడు ఉంటున్నారా, ఆ కన్యక కదా, ఆ పురుషులిద్దరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉండాలి. వాళ్ళు కలవకూడదు, చూసుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే 1 సంవత్సరం పాటు వారి యొక్క పరిశుద్ధతను, పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలంట. ఇప్పుడు చెప్పండి, దూత వచ్చేసింది, ఏం చెప్పిందమ్మా, దయాపాత్రాల తర్వాత ప్రభు నీకు తోడి ఉండును గాక.
అప్పుడేముందమ్మా ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటో ఈ శుభవచనం అని ఆలోచించుచుండగా దూత మరియా భయపడకుము. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. తొందరపడి అంటే అర్థం ఏంటి? నీకు శుభం అనగానే ఎవరు చెప్తారు ఈ మాట? తొందరపడి. ఎవరు తొందరపడతారా చెప్పండి అమ్మా. బ్యాంక్ ఏమైనా ఓపెన్ చేసుకోమంటుందేమో. తొందరపడి అంటే శుభ దేవదూత కనపడి చెప్తే ఏందమ్మా, ఇదిగో నీ బ్యాంకులో నీ తెలియకుండా ఒక 4-5 కోట్లు పెట్టేశాను, లేకపోతే అక్కడ 10 ఎకరాల స్థలం నీ కోసం ఏర్పాటు చేశాను, బయట మంచి బెంచ్ కవర్ ఉంది. ఈ మాటను అర్థం చేసుకోండి. తొందరపడి అనగానే స్త్రీ కదా, ఏదో కోరిక కదండి, ఏం వస్తున్నాయో ఎవరైనా సరే స్త్రీ పురుషులేండి కదా, ఎవరైనా చెప్పంగానే ఏం వస్తుందో మా ఇంటికి, ఏం రాబోతుందని. ఏమా ఏ జ్ఞానం ఉంది ఆ రోజులో చెప్పండి? 2000 సంవత్సరాల క్రితము ఏ జ్ఞానముతో ఆమె పరిశుద్ధత నిలుపుకోగలుగుతుంది? ఆలోచన చేస్తారు మీరు ఒకసారి. ఎవరు కూడా నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేని పరిస్థితి నేటికి కూడా. ఆ రోజులో ఉన్న జ్ఞానముతో మరియా ఏం ఆలోచన చేస్తుంది? తొందరపడి అంటే ఆ శుభవచనము త్వరగా చెప్పేసి మాకు ఇచ్చేసే. అప్పుడేం చెప్పిందమ్మా చెప్పండి? దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి. చాలండి. ఏముందమ్మా, నేనేదో నాకు పెద్ద ఇది వచ్చేస్తా అనుకుంటే నేను గర్భం ధరించడం ఏందమ్మా? ఇంకేమైనా ఉందా? ఎవరికైనా తెలిస్తే ఏం చేస్తారు చెప్పండి? ఆ రోజులు మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళతో కొట్టి డైలాగ్, మనకు ఒక డైలాగ్ ఇది కదా, డ్రామా, క్రిస్మస్ డ్రామాలో డైలాగ్ ఇది. కొట్టి చంపేస్తారు. అప్పుడేముందమ్మా చదవండి, అప్పుడేం జరిగింది? గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైండునని ఆమెతో చెప్పాను. తర్వాత అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. ఈ మాటలు అర్థం తెలుసా మీకు? ఇప్పుడు ఎన్ని చెప్పుకుంటూ వచ్చింది కదా, దూత సర్వోన్నత శక్తిని కమ్ముకొను కదా, పరిశుద్ధాత్మని మీదకి వచ్చును అని చెప్పిన తర్వాత ఇప్పుడు మరియా విని ఏమంటుందంటే, మరియమ్మ గారు ఏమన్నారమ్మా? ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నేను చచ్చిపోతే చచ్చిపోదును గాక అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందా? యూదులు భలే మూర్ఖులు, మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే మూర్ఖులను ఎందుకంటున్నారంటే వాళ్ళు కొన్ని సిద్ధాంతాల ప్రకారంగా పోయేవాళ్ళు, ట్రెడిషన్ ప్రకారంగా పోయేవాళ్ళు. ఎక్కడ చిన్న అప్రస్తుతి జరిగినా వెంటనే చంపేస్తారు ఉన్నీరు. అంటే ఇది యెహోవాకు అసహ్యమైన కార్యము, ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యం కాబట్టి దే షుడ్ నాట్ లివ్ అలైవ్, అంటే వాళ్ళు బ్రతకూడదు, బతికి జీవించకూడదు కాబట్టి వెంటనే చంపేస్తారు. ఇప్పుడు చెప్పండి, యేసేపు ఒక తట్టున్నాడు, మరియమ్మ ఒక తట్టుంది. ఇప్పుడు నువ్వు గర్భం ధరించబోతున్నావు చెప్పగానే ఆమెలో ఎంత వేదన వెళ్ళిపోవాలో ఆలోచించేయండి. క్రిస్మస్ అంటే మీకు ఊరకు వచ్చింది కాదమ్మా కదా, బుడకలు కట్టుకుంటాను, స్టార్ పెట్టుకుంటాను, లేకపోతే ఇల్లంతా డెకరేషన్ చేసుకుంటాను కాదు. దిస్ ఇస్ క్రిస్మస్. మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. త్యాగం చేసుకుంది జీవితము. నేను చచ్చిపోయినా చచ్చిపోదును గాక, అవమానం భరించినా నేను భరించుదును గాక, నిందను భరించినా నేను భరించుదును గాక.
మరియమ్మ త్యాగం చేసుకుందండి. మనం ఏం చేస్తున్నాం త్యాగం దేవుని కోసం చెప్పండి? చిన్న త్యాగం చేస్తున్నాం దేవుని కోసం. మనం దేవునికి మనం సమర్పించుకుంటున్నాం. ఒకసారి ఆలోచించేయండి. కొంచెమన్నా తెలిస్తే వెంటనే చంపేస్తారు. నీకు ఏసేపు చూడండి కదమ్మా, ఏసేపు ఉన్నాడు చెప్పండి, తెలుసు ఆ విషయం తెలియదు. కానీ ఆమెను ఆయన బాధపరచగా ఆమె అవమానపరచనొల్లక విడనాడని చెప్పి ఇంక అయిపోయింది, తప్పు చేసేసింది కాబట్టి ఆమెను రహస్యంగా వదిలిపెట్ట. ఎందుకంటే ఇక్కడ ఏముందంటే యోసేపు నీతిమంతుడు అంట కదా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. వీళ్ళిద్దరి జీవితాలు చూడండి, ఒకసారి గమనించండి. దేవునికి అప్పచెప్పేస్తాడు అనమాట. ఏమంటే బయట వెళ్తా ఉంటే, రే ఏంద్ర మరియమ్మ గర్భవతి అంటే నీకు తెలిసిందా అంటే ఆమె ఎక్కడో ఉంది. ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మ? ఒకసారి మన జీవితాలు ఆలోచన చేసుకుందాం. ఈ సందర్భం కాకపోయినా ఏదైనా సరే జరిగిందనుకోండి, సంఘానికి, కుటుంబంలో, నీ జీవితంలో ఏం జరిగితే మనం ఎట్లా ఊహించుకుంటాం? ఒకసారి ఆలోచన చేసుకుని. ఇది మరియమ్మ యేసేపులు దేవుని కోసము సమర్పించుకున్నారండి తమ జీవితాలను. అదే చెబుతున్న క్రిస్మస్ అంటే ఊరకు వచ్చింది కాదు. అది దీని వెనకాల ఇప్పుడు మనకి మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఏం చెప్తారు చెప్పండమ్మా? అనేక మంది త్యాగ మూర్తులు ఉన్న తమ జీవితాలను ఇది మన దేశంకి విడుదల రావటానికి, ప్రపంచం మొత్తానికి పాప పంక్యంలో ఉన్న మనుషులందరి కోసం విడుదల కోసము యేసు ప్రభు వారు చేసుకున్న త్యాగము. హల్లెలూయా! ఎంత గొప్పది ఆలోచించండి. అందుకని నేనంట ఫిలిప్పీలు చూస్తున్నా, దాసుని స్వరూపం దాల్చుకున్నాడు, రిక్తునుగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకొని సామాన్య మానవుడిగా కదండి, ఎ జనరల్ పర్సన్. గమనించండి ఎంత విధేయత దేవుడు చూపించాడు. మరణము పొందునంతగా ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఏలటానికో లేకపోతే ప్రపంచాన్ని పాలేయటానికో కాదండి, నీ కోసం నా కోసము చనిపోవడానికి వచ్చింది దేవుడు. హల్లెలూయా! అందుకే ఈ లోకంలో ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడమ్మా? 105 106 ఆయన నిజం చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 33 కదా ఎగ్జాక్ట్గా కదండి. నడి వయస్సులో యేసు ప్రభు వారు అంటే ఆయన పని ముగించుకెళ్ళిపోయిన దేవుడు అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా! ఆయన యుగ యుగాలకి పరిపాలించే దేవుడే. అయితే ఆయన వచ్చిన పని ఏంటంటే, అందుకే మనం మొదట్లో చదువుకున్నాం, సాతాను యొక్క తలను చెత్తగొట్టాను. చూడండి, మాట చదువుకొని ముగి చేసుకుందాం. ఈయన రక్షకుడిగా వచ్చి సాతాను యొక్క తలను చెత్తగొట్టేశాడండి. చూడమ్మా 16:20 చదువుంటే రోమా అపోస్తలుడైన పౌలు రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయము 21 చదవండి దయచేసి త్వరగా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద, బాగా సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఏం చేస్తాడంటమ్మా? శీఘ్రముగా చితక త్రొక్కించును. మరి అమ్మా అన్నమ్మా ఏం చేస్తాను చెప్పండి అమ్మా? సాతానును శీఘ్రముగా చితక త్రొక్కించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా! అప్పుడు చేసినటువంటి ఆ వాగ్దానము యేసు ప్రభువారు వచ్చి నెరవేర్చి వెళ్ళాడు. హల్లెలూయా! ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. ప్రపంచమంతటిని కూడా ఆ చీకటిలో ఉండిపోయిన ప్రపంచాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా! అందుకని ఆయన జ్యోతిర్మయమైన దేవుడు అండి కదా. ఆయన జ్యోతిర్మయమైన దేవుడు. ఈ లోకంలోకి యేసు ప్రభు అనే జ్యోతి లోకానికి వచ్చింది. ఆయన వెలిగిటానికి వచ్చాడు. మనుషులు నశించిపోతున్న మానవాళ్ళని ఆయన వెలిగిటానికి వచ్చిన దేవుడు. క్రీస్తుని ప్రేమ గమనించండి. దేవుని వెలుగు మనకు కలిగి జీవించాలని ఆయన చితగొట్టేశాడు సైతాన్ని. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘం మనం ఆలోచించేద్దాం. క్రిస్మస్ అంటే ఊరకనే మనకు ఏదో చదువుకుంటేనో డ్రామాలు వేస్తేనో వచ్చేది కాదు. అనుభవించాలి. దేవుడు పడిన శ్రమ నువ్వు ఎంత తీసుకుంటున్నావు? నువ్వు కొంచెమైనా మోయగలుగుతున్నావా?
అందుకు ప్రభు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానండి. దేవుడే మనకు విశ్రాంతిని ఇచ్చేది, దేవుడే మనకు రక్షణ కలిగించేది. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించేయండి. క్రిస్మస్లో అంటే ఈ నెలంతా కూడా మనం ఈ వాక్యాలు చెప్పుకుంటూ ఉంటాం, అక్కడక్కడ కొన్ని సందర్భాలు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట కొంత అచ్చట కొంత ఇచ్చట, దేవుని వాక్యం దొరికిద్ది మనకి. కొంత అచ్చట కొంత ఇచ్చట చూడుకోవాలి. కొన్ని మనకు ప్రామిస్ చేయబడి ఉన్నాయి, పాత నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ కూడా కొత్త నిబంధనలో నెరవేరుతుంది. కాబట్టి ఈ మాట మనం గమనించుకుందాం. దేవుని వాక్యము సత్యమైనది. దాంట్లో పొల్లైనను అచ్చైనను మనం తీసివేసేస్తే శాపం వస్తుంది. మనం గుర్తుపెట్టుకోండి, దేవుడు సమస్తమును నెరవేర్చే దేవుడు. చూడండి, మన ఆ చిత్త కొట్టడానికి వచ్చిన దేవుడు. అందుకనే చూడమ్మా, హెబ్రీ 2:14 చూడండి. హెబ్రీ 2:14 దయచేసి హెబ్రీ 2:14 చదువుదాం. త్వర ముగిచేస్తాను ఇక నేను. హెబ్రీ 2:14 అందువలన ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క ఫలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని స్తోత్రం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్త మాంసం ధరించుకుని ఎందుకు వచ్చాడంటే ఆయన మీద ఒక భారం మోపాలి, ఆయన మీద ఒక శాపం మోపాలి కదండి, నేరం మోపాలి. కాబట్టి ఆయన ఆ యొక్క రక్త మాంసం, ఎందుకంటే ఆ పిల్లలు ఎవరంటే దేవుని యొక్క జనాంగం ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుతము నీవు నేను ఇంకా విడిపించబడకుండా బంధకాల్లో మనం ఉంటే దేవుడు మనను విడిపించడానికి వచ్చిన దేవుడిగా ఈ క్రిస్మస్లో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని గమనిద్దాం. ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చాడు, అందులో పాపం లేదు. రెండవది, ఆయన సాతాను యొక్క తలను చిత్తకొట్టడానికి వచ్చాడు. ఆఖరిగా మూడవది మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20:10 చదవండమ్మా. ఇది చదివి ముగిచ్చేస్తాను. ప్రకటన, వారు మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. విన్నారమ్మా? మూడవది ఏంటంటే ఈ అపవాదిని చెతగొట్టేయటమే కాకుండా ఏం చేస్తారంటాం చెప్పండి, చివరికి అగ్నిగుండంలో పడతాడు. దేవుడు ఇది చేసి చూపించబోతున్నాడు. హల్లెలూయా. మన కళ్ళతో మనం చూస్తాం కదమ్మా, చూస్తామా లేదు చెప్పండి? మనందరం చూస్తాం. సాతానికి దేవుడు ఏదైతే ఎవరినైతే మోసగించిందో, నిన్ను నన్ను సంఘాన్ని ప్రపంచాన్ని మోసగించి కదా తన అరచేతుల్లో పెట్టుకొని రాజ్యం చేస్తున్న సాతాను చివరకు అగ్నిగుండంలో దేవుడు పడాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ముగిచ్చేసుకుంది. కాబట్టి క్రీస్తు దేవుళ్ళు గమనించండి. ఈ క్రిస్మస్లో మనం నేర్చుకున్న మాటలు మనం గమనించుకుందాం. ఆయన స్త్రీ సంతానముగా అంటే పాపము లేని వాడుగా, పాపరహితుడిగా ఆయన లోకానికి జన్మించి ఏం చేశాడంటే అపవాది మీద జయాన్ని పొందుకున్నాడు. ఆయన తలను చితగొట్టాడు. అంటే మడిమను ఏమంటమ్మా, ఆమె మడిమను పట్టునా అంటే శోధించిందా లేదా సాతాను చెప్పండి అమ్మా. సిలువలు ఎక్కేంత వరకు కూడా యేసు ప్రభుని ఏమో అర్థమవుతుంది మీకు, శోధించిందా లేదా? శోధిస్తానే ఉంది. అయితే దేవుడు ఓడిపోయాడా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన చితగొట్టాలి కాబట్టి ఆయన సజీవుడుగా, సర్వశక్తిమంతుడుగా, దైవ కుమారుడుగా ఆయన సజీవుడుగానే ఉన్నాడు. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద క్రిస్మస్. మనం గుర్తుపెట్టుకోవాలి. నేను వాక్యం ముగించుకుందాం. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమం గమనించుకుందాం. క్రిస్మస్ అంటే ఆయన పవిత్రుడిగా లోకానికి వచ్చాడు. రావటానికి గల కారణాలు మనం చూస్తున్నాం. ఆది మానవులు పాపం చేసినప్పుడు ఆ పాపం వల్ల ఉండకుండా తీసివేయటానికి మొట్టమొదటిగా దేవుడు ఒక రక్షణ మార్గాన్ని, వాగ్దానాన్ని అక్కడ చేసి చూపించాడు. అంత మాత్రమే కాకుండా సాతాను తలను ఆయన చెత్తగొట్టిన దేవుడు. మూడవదిగా ఆయన ఆ సాతాన్ని అగ్నిగుండంలో పడవేసే రోజు కూడా రాబోతుంది. పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో నిత్యం ఉంటారు.
అలాంటి స్థితి దేవుడు మనందరూ కూడా కలిగించునుగాక. ఆమేన్.